నా సబ్స్క్రైబర్స్ చాలా మంది అన్న టీవీఎస్ ఇన్స్టా కార్డ్ గురించి వీడియో చేయండి అని నా ప్రీవియస్ వీడియోస్ అన్నిటి కింద కమెంట్ చేసిర్రు. ఈ టీవీఎస్ ఇన్స్టా కార్డు కూడా బజాజ్ ఈఎంఐ కార్డు లెక్కనే. కాకపోతే ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ఎప్పుడన్నా డబ్బులు అవసరం పడ్డప్పుడు, ఎమర్జెన్సీగా అవసరం పడ్డప్పుడు ఈ టీవీఎస్ ఇన్స్టా కార్డ్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎంత టైంలో ట్రాన్స్ఫర్ అవుతాయి, దీని ద్వారా మీరు బజాజ్ ఈఎంఐ లెక్క ఎక్కడెక్కడ ప్రొడక్ట్స్ ఈఎంఐలో కొనుక్కోవచ్చు, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఈ కార్డ్ని తీసుకోవచ్చా లేదా అనే నా ఒపీనియన్ కూడా వీడియో లాస్ట్లో చెప్పేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీవీఎస్ ఇన్స్టా కార్డ్ వచ్చేసి మీకు 1 lakh దాకా లిమిట్ ప్రొవైడ్ చేస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా లిమిట్ అనేది వస్తుంది. ఈ టీవీఎస్ ఇన్స్టా కార్డ్ అనేది ఇండియన్ వైడ్ గా 50,000కు పైగా మెర్చెంట్ స్టోర్స్ తో పార్ట్నర్షిప్ పెట్టుకుంది. అంటే ఎగ్జాంపుల్ మన ఏరియాలో రిలయన్స్ డిజిటల్స్ ఉంటది, అండ్ క్రోమా ఉంటది, సంగీత మొబైల్స్, లాట్ మొబైల్స్, ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి కదా. ఇట్లాంటి స్టోర్స్ లో మీరు ఏదైతే ప్రొడక్ట్ కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకుని టీవీఎస్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ ద్వారా మేము పర్చేజ్ చేసుకుంటామని చెప్తే వాళ్ళు మిగతా ప్రాసెస్ చేసేస్తారు. అండ్ ఇట్లాంటి పెద్ద స్టోర్స్ కాకుండా కొన్ని నార్మల్ మన లోకల్ వాళ్ళు పెట్టిన స్టోర్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా టైఅప్ అవుతారు. మీకు వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ నచ్చినట్టయితే, మంచి ప్రైస్లో వస్తున్నట్లయితే వాళ్ళ దగ్గర కూడా టీవీఎస్ ఇన్స్టా కార్డ్ ఉందా లేదా అని చెక్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఆన్లైన్లో కూడా టీవీఎస్ ఇన్స్టా కార్డ్ అనేది యూజ్ చేసి మీరు ఈఎంఐల ప్రొడక్ట్స్ అనేది తీసుకోవచ్చు. అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ ఇట్లాంటి ఆన్లైన్ స్టోర్స్లో మీరు ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ మేక్ మై ట్రిప్ లాంటి వాటిలో కూడా ఈ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు, హోటల్ బుకింగ్స్, ట్రావెల్ బుకింగ్స్ చేసుకోవడానికి. మీరు ఈ కార్డ్ ద్వారా ప్రొడక్ట్స్ ఈఎంఐలు తీసుకున్నప్పుడు మినిమం 3 months నుంచి మాక్సిమం 24 months దాకా మీరు ఈఎంఐ ఇన్స్టాల్మెంట్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇందులో జీరో కాస్ట్ ఈఎంఐ అనే ఫెసిలిటీ ఉంది. అంటే మీరు ప్రొడక్ట్ తీసుకుంటే ఇంట్రెస్ట్ పడదు చూసిర్రా, దాని యాక్చువల్ ప్రైజే పే చేస్తారు, ఎట్లాంటి వడ్డీ అనేది పడదు. ఆ జీరో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. అండ్ జీరో డౌన్ పేమెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే మీరు ప్రొడక్ట్ తీసుకునేటప్పుడు ₹1,00,000 ఉందనుకోండి, ఆ ₹1,00,000 12 నెలలకు 24 నెలలకు ఈఎంఐ పెట్టుకొని ఆ ప్రొడక్ట్ని ₹1 కూడా పే చేయకుండా మీరు తీసుకెళ్ళొచ్చు. ఉంటే కొంచెం ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, ఆ ప్రాసెసింగ్ ఫీ పే చేసి తీసుకెళ్ళొచ్చు. అంతకుమించి డౌన్ పేమెంట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అట్లా జీరో డౌన్ పేమెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. ప్రాసెసింగ్ ఫీ ఎంత పడుతుంది అంటే వీళ్ళు అప్ టు 5.9% దాకా పడుతుంది అని మెన్షన్ చేసారు వాళ్ళ వెబ్సైట్ లో. మీరు ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత ఎప్పుడైనా మీకు డబ్బులు అడ్జస్ట్ కాక ఈఎంఐ కట్టలేరు అనుకోండి, అది ఓవర్ డ్యూ కింద పడిపోతుంది కదా. అట్లా అన్పెయిడ్ ఓవర్ డ్యూ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ పైన మీకు 36% పర్ యానం ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. అండ్ చెక్ బౌన్స్ అయినప్పుడల్లా ఎప్పుడైతే మీ ఈఎంఐ డేట్ ఉంటుందో ఆ ఈఎంఐ డేట్ కి మీరు డబ్బులు కట్టకపోతే చెక్ బౌన్స్ కింద వస్తుంది కదా, చెక్ బౌన్స్ అయినప్పుడల్లా ₹500 ఛార్జ్ కూడా పడుతుంది. ఈ కార్డ్ని మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ లో యూజ్ చేసుకోవచ్చు అంటే మీకు కావాల్సిన, ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, హోమ్ అప్లయన్సెస్ అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఏమైనా కొనుక్కుంటున్నప్పుడు ఇట్లాంటి దగ్గర యూజ్ చేస్తారు కదా. అట్లా యూజ్ చేసేటప్పుడు మీరు కొనుక్కునే ప్రొడక్ట్ అనేది ఈఎంఐలో పెట్టుకోవాలంటే దాని ప్రైస్ మినిమం ₹3,000 ఉండాలి. అండ్ మాక్సిమం ₹50,000 లోపే ఉండాలి. ఒకవేళ మీకు ₹1,00,000 లిమిట్ ఉంటే మరి మిగతా లిమిట్ ఏం చేసుకోవాలని కూడా డౌట్ వస్తుంది. మీరు మల్టిపుల్ ప్రొడక్ట్స్కు, అంటే ఒక ప్రొడక్ట్ 50,000 లోపు, ఒక ప్రొడక్ట్ 20,000, ఇంకొక ప్రొడక్ట్ 30,000, అట్లా ఎట్ ఏ టైం మీరు 3 ప్రొడక్ట్స్ కూడా ఈఎంఐలో తీసుకోవచ్చు. 3 లోన్స్ కూడా ఎట్ ఏ టైం రన్ అవుతాయి ప్యారలల్ గా. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు టీవీఎస్ ఇన్స్టా కార్డ్ని వాడి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఏమన్నా ఈఎంఐలో కొనుక్కుందాం అనుకున్నప్పుడు అక్కడ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ ఆప్షన్ చూపిస్తుంది చూసిరా ఈఎంఐలో కొనుక్కోవాలంటే. అట్లా ఈ టీవీఎస్ ఇన్స్టా కార్డ్ అనే ఆప్షన్ అనేది చూపించదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిలో ఆన్లైన్లో కొనుక్కోవాలంటే మీరు టీవీఎస్ క్రెడిట్ సాతి అని వీళ్ళది యాప్ ఉంటుంది. ఆ యాప్లోకి వెళ్ళిపోయి మీరు కార్డు తీసుకున్న తర్వాత అక్కడ ప్రొడక్ట్స్ అనేది మీరు చూపిస్తాయి, అక్కడి నుంచే ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకోవాలా. ఇది ఒక్కటి గమనించండి. అండ్ మీకు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ కార్డుల నుంచి అని చెప్పిన కదా. ఎంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని అంటే మీరు 25,000 లోపు ఎంతైనా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది కూడా మీరు క్రెడిట్ సాతి యాప్ ఉంటుంది చూసిరా, ఆ యాప్ నుంచి మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ దీనికి లింక్ చేసుకుంటారో ఆ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా మీకు 30 minutes లో మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ₹249 అనేది ఫీ పడుతుంది. అండ్ మీరు ఎంతైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారో ఆ అమౌంట్కి 24% నుంచి 35% పర్ యానం, అంటే మన లెక్కలు నెల లెక్కలో మాట్లాడుకోవాలి అంటే 2% నుంచి 3% పర్ మంత్ ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. అండ్ ఈ కార్డు మీకు అప్రూవల్ రావాలంటే మీ సిబిల్ స్కోర్ అనేది 700+ ఉంటే కొంచెం బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి కంప్లీట్ కార్డ్ డీటెయిల్స్. ఈ కార్డు మంచిదా కాదా, తీసుకోవచ్చా తీసుకోరాదా అని చెప్పి నన్ను అడిగినట్లయితే నా ఒపీనియన్ ఏంటి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈఎంఐలో ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డుకి ఇస్తా. ఎందుకు అని అంటే బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు అనేది 150,000 కంటే ఎక్కువ స్టోర్స్ తో టైఅప్ అయింది. అండ్ 4,000 కంటే ఎక్కువ సిటీస్ లో అవైలబుల్ ఉంది. కాబట్టి మనం ఎక్కడ ఏ ప్రొడక్ట్ నచ్చినా కానీ ఆ ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకోవాలంటే మనకు అక్కడ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో కూడా మనకు ఈజీగా మనం పర్చేజ్ చేయొచ్చు బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డుని వాడి. కావాలంటే మీరు వీడియో చూసినాక ఒకసారి అమెజాన్కో, ఫ్లిప్కార్ట్కి వెళ్ళండి, ఏదో ఒక ప్రొడక్ట్ మీకు నచ్చిన మొబైల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని అక్కడ ఈఎంఐ ఆప్షన్లోకి వెళ్ళండి, బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు అనేది చూపిస్తుంది. అట్లా అన్నిటికీ కూడా కన్వీనియంట్
కన్వీనియంట్గా ఉంటుంది. ఇక ఒకవేళ మీకు బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ అనేది ఏదైనా రీజన్స్ వల్ల రాలేదు, లేకపోతే మీరు ఎప్పుడైనా మీకు డబ్బులు అవసరం పడ్డప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటాం మేము, మాకు టీవీఎస్ ఇన్స్టా కార్డ్ అయితేనే ట్రాన్స్ఫర్ చేసుకోవస్తుంది అని అట్లా అనిపిస్తే మీరు సెకండ్ ఆప్షన్ కింద టీవీఎస్ ఇన్స్టా కార్డ్కి వెళ్ళొచ్చు. బజాజ్ కార్డ్ మీరు ఇంటి దగ్గర ఉండి 5 minutesలో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన. మీరు ఏముంది ఒక 10 నిమిషాలు ట్రై చేయండి, మీకు లిమిట్ వచ్చింది అనుకోండి, సో తర్వాత నుంచి మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అనేవి ఈఎంఐలో కొనుక్కోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ అప్లై చేసుకునే ప్రాసెస్ తెలియకపోయినా కానీ నేను ఐకార్డ్స్లో వీడియో ఇస్తాను. నా ఇంతకుముందు ఎట్లా అప్లై చేసుకోవాలనో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసి పెట్టిన వీడియో ఉంది. ఆ వీడియో లింక్ ఐకార్డ్స్లో ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి చెక్ చేయండి. జస్ట్ 10 నిమిషాలు కేటాయించారు అనుకోండి, మీకు లిమిట్ అర్థమైపోద్ది, కార్డు కూడా తీసుకోవచ్చు. ఒకవేళ లేదు టీవీఎస్ ఇన్స్టా కార్డ్ కావాలంటే మీరు ఆఫ్లైన్లో అయినా మీరు ఏమైనా కొనుక్కునేటప్పుడు అక్కడ తీసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా టీవీఎస్ ఇన్స్టా కార్డ్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ వీడియో. మీకు ఇప్పటివరకే ఏదైనా కార్డు ఉంటే, మీరు ఇప్పటివరకే ప్రోడక్ట్ ఏదైనా ఈఎంఐలో తీసుకొని ఉంటే ఎందులో తీసుకున్నారో కింద కమెంట్ చేయండి. అండ్ అట్లాగే బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు గురించి కానీ, టీవీఎస్ ఈఎంఐ కార్డు గురించి కానీ, ఇంకా వేటి గురించి అయినా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. వాటి గురించి కూడా నేను వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.